ప్రస్తుతం సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని తప్పించాలని ప్రతిపక్షాలు పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు తప్పించలేదో మనకు తెలియదు. కానీ ఎన్నికలు అయిపోయాయి, ఇంకో వారం 10 రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయినప్పటికీ కూడా జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా వ్యవహరించడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని మరొకసారి అయితే నిరూపించబడింది. రాష్ట్రంలో 2 ఐఏఎస్లు కన్ఫర్మ్డ్ ఐఏఎస్లకు అయితే ఖాళీలు ఏర్పడ్డాయి. దానికి రహస్యంగా ఫిబ్రవరి 8న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. వాస్తవానికి ఎప్పుడులోగా అప్లికేషన్ సబ్మిట్ చేయమని చెప్పింది, మార్చి 7లోగా, అంటే ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ తతంగం మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ అనేది వేశారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ల కోసం, ఈ 2 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందన్న సంగతి చాలా మందికి తెలియదు. కేవలం 46 దరఖాస్తులు మాత్రమే దీనికి వస్తే స్క్రూనిటీ చేసి అందులో 10 మందిని అయితే రెడీ చేయడం జరిగింది, 10 మంది లిస్టుని. ఇప్పుడు ఏంటంటే యూపీఎస్సీకి ఒక లేఖ రాశారు. ఏమని? కన్ఫర్మ్డ్ ఐఏఎస్లకు అంతా సిద్ధమైపోయింది, మీరు అనుమతిస్తే ఈ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి కంప్లీట్ చేసేస్తామని చెప్పి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. కానీ దీని వెనక అతి భారీ కుట్ర ఉంది. వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి 10 మందిలో 5 మంది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఉండటం అనేది ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశం. 2023 గత ఏడాది ఒక 2 పోస్టులు భర్తీ చేస్తే ఆ 2 పోస్టుల్లో కూడా ఎవరిని పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకి చెందినటువంటి 2 రెడ్డిలను పెట్టుకున్నారు. ఎవరారు 2 రెడ్లు అంటే నీలకంఠారెడ్డి, అనిల్ రెడ్డి అనే 2 వ్యక్తుల్ని గత సంవత్సరం కన్ఫర్మ్డ్ ఐఏఎస్ల జాబితాలో చేర్చారు. అయితే ఈ నీలకంఠారెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైనటువంటి ధనుంజయ రెడ్డి శేషిలో ప్రస్తుతానికి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో అనిల్ రెడ్డిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి సిఫారసు చేశాడని కూడా చెబుతారు. ఇప్పుడు తాజాగా 10 మంది పేర్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎవరా 10 మంది అంటే గడికోట మాధురి, భూమిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, ఎంకేవి శ్రీనివాసులు, డాక్టర్ ఎం వరప్రసాద్, డి దేవానందరెడ్డి, పిఎస్ సూర్యప్రకాష్, జి రాజారత్నం, సిబి హరినాథ్ రెడ్డి, సిహెచ్ పుల్లారెడ్డి, ఏఎల్ పద్మావతి. సో ఇంతమంది లిస్టుని అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఇందులో 5 మంది జగన్మోహన్ రెడ్డి జిల్లాకు చెందిన, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మాధురి గురించి. గడికోట మాధురి అనే ఈ లేడీ ఎవరైతే ఉన్నారో 2007 గ్రూప్ 1 బ్యాచ్కు చెందినటువంటి మహిళ. 2023లోనే డిప్యూటీ డైరెక్టర్ హోదాలో అయితే చేరింది. వాస్తవానికి డీడీ స్థాయిలో కనీసం 8 సంవత్సరాలు పనిచేసిన తరువాత వారు పదోన్నతికి అర్హత పొందుతారు. అప్పుడు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ల జాబితాలోకి చేర్చాల్సి ఉంటుంది. కానీ ఈవిడ ఏం చేసింది? ధనుంజయ రెడ్డికి ఓఎస్డీగా పనిచేయడంతో, అంటే ఈవిడ అర్హత ఏంటయ్యా అంటే ఇది కాదు, అంటే ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, డీడీ స్థాయి అధికారులు పనిచేయడం కానివ్వండి, ఈవిడ అర్హత కాదు. ధనుంజయ రెడ్డికి ఓఎస్డీగా పనిచేయడమే ఈవిడ అర్హతగా భావించి ఇప్పుడు కనీస అర్హత లేకపోయినా ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ల జాబితాలో చేర్చారు. ఇప్పుడు బలమైన వాదన ఏంటంటే ఈ 2 పోస్టుల్లో ఒక పోస్టు ఖచ్చితంగా గడికోట మాధురికి వచ్చే విధంగా 2 కీలక వ్యక్తులు, ధనుంజయ రెడ్డితో పాటు మరొక కీలక వ్యక్తి చక్రం తిప్పుతున్నారు. ఖచ్చితంగా ఒక పోస్ట్ ఆవిడకి వస్తుంది, ఇంకొక పోస్టు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన, సొంత జిల్లాకు చెందిన మరొక వ్యక్తికి వస్తుందని చెప్పి బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇది రహస్యంగా చేపట్టాల్సిన ప్రక్రియ కాదు. మరి ఎందుకు రహస్యంగా చేపట్టారు అంటే ఈ జాబితాని బయటకు తెలియకుండా, అసలు నోటిఫికేషన్ ఇచ్చినట్టే బయటకు తెలియదు అంటే దీని పరిస్థితి ఎలా ఉందో చూడండి. దీంతో యూపీఎస్సీ ఏం చేసింది? ఇప్పుడు ఒక దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పుడు జూన్ 5 లేదా 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి నియామకాలు చేపట్టడానికి ఎవరికి కూడా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇవ్వడానికి కానీ ఎటువంటి రైట్స్ లేవు. ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించడం కుదరదు. ఎన్నికల నోటిఫికేషన్ పూర్తయిన, ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సిఎస్ జవహర్ రెడ్డికి ఒక లేఖ రాసింది, ఘాటుగా రాసింది. అసలు ఎన్నికల కోడ్ సమయంలో మీరు ఎలాగా దీన్ని కన్ఫర్మ్డ్ ఐఏఎస్లకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు? దీని మీద ఇప్పటికే చంద్రబాబు గారు కూడా ఒక లేఖ రాశారు. ఏమని? యూపీఎస్సీకి ఒక లేఖ రాశారు. ఈ ఏదైతే కన్ఫర్మ్డ్ ఐఏఎస్లకు సంబంధించి జరుగుతుందో దీన్ని అడ్డుకోవాలి, ఎందుకంటే దీని వెనక కుట్రకోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి తనకు అనునీయులకు దీన్ని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది, నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు, ఎందుకంటే దీని వెనక చాలా కుట్రకోణం ఉంది కాబట్టి దీని వెనక విచారణ చేయాలి, అసలు నిజమైన అర్హులు ఎవరనేది తేల్చాలి. అంటే దీన్ని అప్పటి వరకు కూడా ఎన్నికల కోడ్ పూర్తయ్యి నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా దీన్ని హోల్డ్ చేయాలని చెప్పి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు గారు అయితే ఇప్పుడు యూపీఎస్సీకి లేఖ రాయడం జరిగింది. యూపీఎస్సీ దాన్ని కూడా కన్సిడర్ చేసి
ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డికి ఒక ఘాటు లేఖ అయితే రాసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్లకు సంబంధించి ఎటువంటి వారికి కూడా పదోన్నతి కల్పించడం అనేది జరగదు. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించడం కుదరదు. జూన్ 6 వరకు కూడా మీకు ఎటువంటి అర్హత లేదని చెప్పి తేల్చి చెబుతూ ఒక లేఖ అయితే రాయడం జరిగింది. వాస్తవానికి యూపీఎస్సీ కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకో వారం 10 రోజుల్లో ఏదో ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది పక్కన పెడితే ఒక ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. సో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలోనే ఆగమేఘాల మీద రహస్యంగా ఫైల్స్ అన్ని కలిపేయటం, యూపీఎస్సీకి లేఖ రాసేసి అనుమతులు కోరటం వెనక ఏదో కుట్రకోణం ఉందని అనుమానాలు యూపీఎస్సీకి కూడా ఉన్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు గారు కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఈ అనుమానాలు మరింత బలపడటంతో ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్లకు సంబంధించిన ఏదైతే పదోన్నత ప్రక్రియ ఉందో దీన్ని మొత్తాన్ని కూడా హోల్డ్ చేయాలని చెప్పి ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఎస్ జవహర్ రెడ్డికి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. అందుకనే సిఎస్ జవహర్ రెడ్డిని ఎందుకు తొలగించాలి అని పదే అన్నారు అంటే కేవలం ఒకటే రీజను. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, ఎన్నికలకు ముందు సరే జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ప్రవర్తించాడు, అది వేరే విషయం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చివరి సెకండ్లో కూడా ఏదో ఒకటి మేలు చేయాలి, ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళ అడుగులకు మడుగులొత్తిన వాళ్ళకి పదోన్నత కల్పించి వెళ్ళాలనే ఒక ఉద్దేశం. ముఖ్యంగా ధనుంజయ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసినటువంటి గడికోట మాధురికి ఈ పదోన్నతి కల్పించాలనేది ప్రధాన ఉద్దేశంగా ఉన్నట్టుగా కనపడుతుంది. రేపుగాన నూతన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా సీనియారిటీని ఆర్డర్లో తీసుకుంటే వీళ్ళెవరూ కూడా ఇందులో ఉండరు. ఇప్పుడు ఉన్నటువంటి 10 మంది కూడా లాస్ట్ టైం 10 మందిలో ఇందులో 7 ఉన్నారు, అందులో 2 అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే ఇదంతా కూడా ఒక కుట్ర కోణం లాగా సాగింది. కాబట్టి యూపీఎస్సీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఘాటుగానే ఒక లేఖ అయితే జవహర్ రెడ్డికి రాయడం జరిగింది. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఎటువంటి ఇంటర్వ్యూలు చేయడం కుదరదు. ఇప్పుడు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వటం అనేది సాధ్యపడదు. ఇదేమీ అత్యవసర విషయం కాదు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు లేదా ఎన్నికల కోడ్ 6వ తారీఖుతో జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ సమయంలో ఎటువంటి నియామకాలు చేపట్టకూడదు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఈ విషయం కూడా మరి జవహర్ రెడ్డికి తెలియదా? ఒక సీఎస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో ఇలాంటివి తీసుకురాకూడదు, చేయకూడదు అని తెలియదా అని చెప్పి ఎన్నికల సంఘం కూడా కొద్దిగా యూపీఎస్సీ కూడా కొద్ది ఘాటుగానే జవహర్ రెడ్డికి అయితే లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా తన అనునీయులకు కట్టబెట్టడం కోసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తారో, ఎవరైతే ధనుంజయ రెడ్డి లాంటి వాళ్లకు అడుగులకు మడుగులొత్తారో వారికి వెళుతూ మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో నిజమైన అరువులకు వెన్నుపోటు పొడుస్తూ రహస్యంగా, అసలు నోటిఫికేషనే ఒక రహస్యం. ఫిబ్రవరి 8 ఇచ్చారు, మార్చి 7 లాస్ట్ డేట్ అన్నారు. అంటే దాదాపు 4 రోజులు ఇచ్చారు. బట్ ఈ నోటిఫికేషన్ ఇచ్చారన్న సంగతి చాలా మందికి తెలియదు. కన్ఫర్మ్డ్ ఐఏఎస్కు అర్హత ఉంది అని భావించేవాడు అప్లై చేసుకోవడానికి కూడా చాలా మందికి తెలియదు. అంటే అంతా రహస్యంగా జరిగింది. వీళ్లకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే సమాచారం ఇచ్చి వారి ద్వారా మాత్రమే దీనికి అప్లికేషన్లు పెట్టే విధంగా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా యూపీఎస్సీ అయితే సిఎస్ జవహర్ రెడ్డి పన్నినటువంటి ఈ కుట్రకైతే ఒక బ్రేక్ వేసిందని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి నాటకంలో భాగమే ఇప్పుడు ఐఏఎస్లో కన్ఫర్మ్డ్ ఐఏఎస్లకు సంబంధించి ఈ పదోన్నతుల వ్యవహారం. సో కాబట్టి దీన్ని మొత్తానికి కూడా ఇప్పుడు యూపీఎస్సీ అయితే ఒక బ్రేక్ వేసింది. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయాలని లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పుడు జవహర్ రెడ్డి పప్పులేవి కూడా ఇప్పుడు ఉడికే పరిస్థితి అయితే లేదని చెప్పి విశ్వసనీయ సమాచారం.